ఆ వాడి వేడి సమస్యలపైన కాకుండా మాటల వరకే పరిమితం చేసి ఇవాళ తెలంగాణ సమాజంలో అయోమయ పరిస్థితిని క్రియేట్ చేసేటువంటి పరిస్థితి కనబడతా ఉంది. ముఖ్యంగా నిన్న బడ్జెట్ సమావేశాలకు సమాంతరంగా రేపు అసెంబ్లీ సమావేశాలు నిన్న జరిగినటువంటి అసెంబ్లీ సమావేశాలకు సమాంతరంగా వీసీల యొక్క కాన్ఫరెన్స్ కూడా జరగడం, దాంట్లో ప్రత్యేకంగా వీసీలందరూ కూడా ముక్త కంఠంతో విద్యా వ్యవస్థకు సంబంధించినటువంటి అంశాలలో వాళ్ళ యొక్క నిరసనను వ్యక్తం చేయడం ఏదైతుందో తెలంగాణ చరిత్రలో ఇదొక ప్రత్యేకమైనటువంటి రోజుగా భావించాల్సి వస్తుంది. వాళ్ళు చెప్పినటువంటి వాళ్ళ ప్రతిపాదనలు చూస్తే విద్యా వ్యవస్థ ఎంత దిగజారిపోయిందో వాళ్ళ మాటల్లో మనకు స్పష్టంగా కనపడ్డది. ఒక అడుగు ముందుకేసి తెలంగాణ విద్యా వ్యవస్థ ప్రత్యేకంగా ఉన్నత విద్య అంపశయ పైన ఉన్నదని చెప్పేసి మనకు వాళ్ళ మాటల్లో స్పష్టంగా కనబడింది. కేసీఆర్ ప్రభుత్వం 10 సంవత్సరాలు పరిపాలించి విద్యా వ్యవస్థను, హైయర్ ఎడ్యుకేషన్ని, యూనివర్సిటీ విద్యను నాశనం చేస్తే రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ ప్రభుత్వం హైయర్ ఎడ్యుకేషన్, యూనివర్సిటీ విద్యను సర్వనాశనం చేసింది అనే దానికి మనకు ప్రత్యేక నిదర్శనం మనకు కనబడతా ఉంది. నిన్న వాళ్ళు చెప్పినటువంటి విషయంలో కనీస సౌకర్యాల కల్పన కూడా, బేసిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ తయారు చేసుకోవడానికి కూడా నిధులు లేనటువంటి పరిస్థితి యూనివర్సిటీల్లో దాపురించిందని చెప్పేసి, దయనీయంగా ఉంది మా పరిస్థితి అని చెప్పేసి వైస్ ఛాన్సలర్ చెప్పడం నిజంగా ఇంతకంటే దుర్మార్గం ఇంకొకటి ఉండదు. తెలంగాణ విశ్వవిద్యాలయాలు పూర్తిగా నాణ్యతలో కావచ్చు, రీసెర్చ్లో కావచ్చు, రకరకాల అంశాలపైన ఇవాళ అట్టడుగు స్థాయికి పోవడానికి రాష్ట్ర ప్రభుత్వాల యొక్క వైఖరి కారణం అని చెప్పేసి వైస్ ఛాన్సలర్స్ స్పష్టంగా చెప్పడం జరిగింది. ఇది మేము భారతీయ జనతా పార్టీ లేకపోతే మరొక పార్టీ చేస్తున్నటువంటి రాజకీయ ఆరోపణ కాదు. స్వయాన వైస్ ఛాన్సలర్లే చెప్పినటువంటి వాళ్ళ యొక్క ఆవేదన అనేటువంటి విషయం స్పష్టంగా కనపడతా ఉంది. రాష్ట్ర ప్రభుత్వం పైన ఉన్నత విద్య ఏ రకంగా ముందరికి పోతుంది, దానిపైన రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యం ఏ రకంగా వ్యవహరిస్తూ ఉంది, ఈ సమావేశంలో లేవనెత్తిన ప్రతి అంశం ఒక సాక్ష్యంగా నిలుస్తూ ఉంది. ఫ్యాకల్టీ రిక్రూట్మెంటు కేసీఆర్ ప్రభుత్వంలో రిక్రూట్మెంట్ చేయలేదు. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు వచ్చినటువంటి 2 సంవత్సరాల్లో కూడా ఒక్క రిక్రూట్మెంట్ కూడా చేయకపోవడం ఎంతో దారుణమైనటువంటి విషయం. కేవలం కాంట్రాక్టు పార్ట్ టైం లెక్చరర్స్ తోటే యూనివర్సిటీని నడపలేమని చెప్పేసి వైస్ ఛాన్సలర్లు చెప్పినటువంటి విషయం, వైస్ ఛాన్సలర్ చేతులెత్తేసినటువంటి వైనం, ఇది కాంగ్రెస్ ప్రభుత్వం యొక్క చేతగానితనానికి, కాంగ్రెస్ ప్రభుత్వం యొక్క సిగ్గుచేటుకు ఇంతకంటే నిదర్శనం మరొకటి ఉండదు. ఇవాళ మీ ముందర నేను దీనికి సంబంధించినటువంటి ఒక డాటా చెప్పబోతా ఉన్నా. మొత్తం యూనివర్సిటీలలో, రాష్ట్రంలో ఉన్నటువంటి యూనివర్సిటీలలో 2059
పోస్టులకు గాను యూనివర్సిటీలలో ఇవాళ టోటల్గా శాంక్షన్ పోస్టులు ఏవైతున్నాయో అవి మొత్తం 2816 పోస్టులు. మళ్ళీ ఒకసారి చెప్తా ఉన్నా, శాంక్షన్డ్ పోస్టులు యూనివర్సిటీలలో ప్రొఫెసర్స్, అసిస్టెంట్ ప్రొఫెసర్స్, లేకపోతే అసోసియేట్ ప్రొఫెసర్స్ మొత్తం కలిపితే శాంక్షన్ పోస్టులు 2816. అయితే దీంట్లో ఆశ్చర్యకరం, అన్ని యూనివర్సిటీలలో స్టేట్లో తెలంగాణలో ఖాళీలు ఉన్నాయి 2059. అంటే మీరు చూడండి, 757 పోస్టులతోటి మాత్రమే ఇలా యూనివర్సిటీస్ నడుపుతా ఉన్నారు. అంటే సుమారుగా 75% పోస్టులు ఇవాళ యూనివర్సిటీలలో ఖాళీగా ఉన్నటువంటి దమనీయమైనటువంటి పరిస్థితి. ఇంతకంటే దౌర్భాగ్యం ఇంకొకటి ఉండదు. దీంట్లో యూనివర్సిటీ వారికి చెప్తా నేను. ఉస్మాన్ యూనివర్సిటీ టోటల్ 1267, అంటే 1267 పోస్టులకు గాను 936 ఖాళీలు ఉన్నాయి. కాకతీయ యూనివర్సిటీ 409 పోస్టులకు గాను 330 పోస్టులు ఉన్నాయి. తెలంగాణ యూనివర్సిటీ 152 పోస్టులకు గాను 91 ఖాళీలు ఉన్నాయి. మహాత్మా గాంధీ యూనివర్సిటీ 70 పోస్టులకు 35 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. శాతవాహన యూనివర్సిటీ 63 పోస్టులకు 47 పోస్టులు ఖాళీ ఉన్నాయి. పాలమూరు యూనివర్సిటీ 95 పోస్టులకు 77 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. పొట్టి శ్రీరాములు యూనివర్సిటీ 55 పోస్టులకు 47 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. అంబేద్కర్ యూనివర్సిటీకి 86 పోస్టులకు 62 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. జేఎన్టీయు 410 పోస్టులకు 258 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. జేఎన్ఎఫ్యు అంటే ఫైన్ ఆర్ట్స్ యూనివర్సిటీకి 61 పోస్టులకు 47 ఖాళీగా ఉన్నాయి. అదే రకంగా ఆర్జేయూకేటీకి 148 పోస్టులకు 129 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. అంటే 2816 పోస్టులకు ఇవాళ 2059 పోస్టులు ఖాళీగా ఉన్నటువంటి పరిస్థితి ఇలా మనకు కనబడతా ఉంది. దీంతో పాటుగా తెలంగాణ రాష్ట్రంలో 150 డిగ్రీ కళాశాలలుంటే మొత్తం పోస్టులు 4098, అంటే శాంక్షన్డ్ పోస్టులు. కానీ 1255 మంది మాత్రమే పనిచేస్తూ ఉన్నారు. 2843 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. అంటే 3/2 పైగా ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో ఖాళీ ఉన్నటువంటి పరిస్థితి మనకు కనబడతా ఉన్నాయి. దీంట్లో మరొక ముఖ్యమైనటువంటి అంశం, 6 యూనివర్సిటీలకు తెలంగాణలో ఉన్నటువంటి 11లో 6 యూనివర్సిటీలకు ప్రొఫెసర్స్ 0 పోస్టులు ఉన్నాయి. ఖాళీ అంటే 0 ప్రొఫెసర్స్ లేని యూనివర్సిటీస్ 6 ఉన్నాయి. ఇవాళ ఒక్క పోస్టు కూడా లేనటువంటి యూనివర్సిటీస్ 6 ఉన్నాయి. మీరు చూడండి, కాకతీయ యూనివర్సిటీ ప్రొఫెసర్లు 0, తెలంగాణ మహాత్మా గాంధీ యూనివర్సిటీ ప్రొఫెసర్ 0, శాతవాహన యూనివర్సిటీ ప్రొఫెసర్లు లేరు, పాలమూరు యూనివర్సిటీకి ప్రొఫెసర్స్ 0, పొట్టి శ్రీరాములు యూనివర్సిటీకి ప్రొఫెసర్ 0, బిఆర్ అంబేద్కర్ యూనివర్సిటీకి ప్రొఫెసర్స్ 0. ఇది ఈ రకంగా ఇవాళ మనకు రాష్ట్రంలో ఉన్నటువంటి 6 యూనివర్సిటీస్కు 0 ప్రొఫెసర్స్. ఇది మన యొక్క ఉన్నత విద్య మీద రాష్ట్ర ప్రభుత్వానికి ఉన్నటువంటి నిజాయితీ, నిబద్ధత లేకపోతే నిర్లక్ష్యమా, ఇవాళ తెలంగాణ ప్రజలే ఆలోచన చేయాలని చెప్పేసి మేము కోరుతా ఉన్నాం. తర్వాత ఇవాళ యూనివర్సిటీస్లలో ఫ్యాకల్టీ రిక్రూట్మెంటు చెయ్యకుండా రీసెర్చ్ ఎలా సాధ్యమవుతుంది? రీసెర్చ్ లేకపోతే ప్రాజెక్టులు ఎట్లా వస్తాయి?
అసలు ఉన్నత విద్యకు అసలు రాష్ట్ర ప్రభుత్వం రూపాయి ఖర్చు పెట్టకుండా కనీసం కేంద్ర ప్రభుత్వ నిధులను కూడా తీసుకోలేనటువంటి పరిస్థితికి ఇవాళ కనబడతా ఉంది. ఎందుకంటే యూనివర్సిటీస్ కనుక ర్యాంకులు రావాలంటే అక్రిడిటేషన్ కమిటీలో రిపోర్ట్లో ర్యాంకు రావాలంటే రీసెర్చ్ ఉండాలి, ప్రొఫెసర్స్ ఉండాలి, పేపర్స్ ఉండాలి. ఏఈ లేకుండా ఇవాళ నిధులు వచ్చేటువంటి పరిస్థితి యూజీసీ గ్రాంట్స్ కానీ లేకపోతే కేంద్ర ప్రభుత్వ నిధులు కానీ వచ్చేటువంటి పరిస్థితి ఉండదు. అసలు యూనివర్సిటీస్ అంటే రేవంత్ రెడ్డి గారు విద్యను ఆయన చేతుల్లో తీసుకొని బ్లాక్ బోర్డు, చాక్ పీస్, పేపరు, పెన్ అనుకుంటున్నాడు. అంతే తప్ప యూనివర్సిటీలో రీసెర్చ్ ఉంటుంది, దాని ద్వారా సమాజానికి పెట్టుబడి పెడుతున్నాం అనేటువంటి విషయంలో కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి గారు పూర్తిగా విఫలమయ్యి రీసెర్చ్ పూర్తిగా ఆగిపోవడానికి కారణమైంది. నిన్న వైస్ ఛాన్సలర్స్ యొక్క సమావేశంలో మరొక ముఖ్యమైనటువంటి అంశాన్ని మనం ప్రస్తావించుకోవాలి. న్యూ ఎడ్యుకేషన్ పాలసీని ఇంప్లిమెంట్ చేయండి, చేయకపోతే మన విద్యార్థులు నష్టపోతారు, ర్యాంక్స్ రావు, అక్రిడిటేషన్ రిపోర్ట్లో న్యూ ఎడ్యుకేషన్ పాలసీలో పాయింట్స్లో మనం వెనకబడిపోతా ఉన్నాము అని చెప్పేసి స్పష్టంగా చెప్తే అయినా కానీ రాష్ట్ర ప్రభుత్వం మొద్దు నిద్రను మేల్కోక 2020 నుంచి ఈ రాష్ట్రంలో గత ప్రభుత్వం ఈ ప్రభుత్వం న్యూ ఎడ్యుకేషన్ పాలసీని ఇంప్లిమెంట్ చేయకుండా విద్యార్థుల నోట్లో అంటే ప్రతి ముఖ్యమైనటువంటి విషయం నిధులు రాకపోవడం ఒకటైతే విద్యార్థులు ఇష్టం న్యూ ఎడ్యుకేషన్ పాలసీలో ఎప్పుడైనా చదువుకోవచ్చు, ఎప్పుడైనా ఆగిపోవచ్చు, ఎక్కడైనా చదువుకోవచ్చు, ఎక్కడికైనా వెళ్ళొచ్చు. ఈ వెసులుబాటునంతా కూడా ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర విద్యార్థులకు నేషనల్ ర్యాంకులలో పార్టిసిపేట్ కాకుండా ఆపేటువంటి ప్రయత్నంలో భాగమే తప్ప మరొకటి కాదు. ఇన్నాళ్ళకైనా వైస్ ఛాన్సలర్స్ చెప్పినప్పుడు కన్నా మీరు వెంటనే దీనిపైన చర్య తీసుకోవాలని చెప్పేసి మేము కోరుతా ఉన్నాం. మొండిగా కాంగ్రెస్ పార్టీ న్యూ ఎడ్యుకేషన్ పాలసీని ఇంప్లిమెంట్ చేయకుండా ఎందుకు తిరస్కరిస్తుందో చెప్పాలని చెప్పేసి భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తూ ఉంది. తర్వాత యూనివర్సిటీస్ యొక్క అటానమస్ విషయంలో కూడా స్పష్టంగా నిన్న వైస్ ఛాన్సలర్స్ చెప్పడం జరిగింది. చిన్న చిన్న అవసరాల కోసం లేకపోతే చిన్న చిన్న రిక్రూట్మెంట్స్ కూడా మేము సెక్రటేరియట్ చుట్టూ ఫైనాన్షియల్ అప్రూవల్ కోసం తిరగాల్సి వస్తుంది. మేము ఒక రాష్ట్ర సహాయ మంత్రి హోదాలో ఉన్నటువంటి వైస్ ఛాన్సలర్లం అది కూడా చేసుకోలేకపోతా ఉన్నాము. కాబట్టి ఎంత దయనీయమైన పరిస్థితి అంటే తెలంగాణ కౌన్సిల్ ఫర్ హైయర్ ఎడ్యుకేషన్ వేడుకున్నారు, మీరు నోడల్ ఏజెన్సీగా వ్యవహరించండి అని చెప్పేసి ఒక వైస్ ఛాన్సలర్. యాక్చువల్గా వాస్తవానికి ఆలోచన చేస్తే హైయర్ ఎడ్యుకేషన్ కౌన్సిల్కు యూనివర్సిటీస్కు సంబంధం లేదు, నియంత్రించేటువంటి అధికారమే లేదు. కేవలం వాళ్ళు చేయాల్సింది ఏంటంటే గవర్నమెంట్లో ఉన్నటువంటి టీచర్స్కు, లెక్చరర్స్కు సమకాలీన సమాజంలో వస్తున్నటువంటి మార్పులకు అనుగుణంగా, సిలబస్కు అనుగుణంగా ట్రైనింగ్ ఇచ్చి టీచర్స్కు, లెక్చరర్స్కు అప్గ్రేడ్ చేయాల్సినటువంటి బాధ్యత కౌన్సిల్ ఫర్ హైయర్ ఎడ్యుకేషన్కు ఉంటుంది. కానీ ఆ దాన్ని పక్కకు పెట్టేసి ఇవాళ యూనివర్సిటీల మీద హైయర్ ఎడ్యుకేషన్ మీద పెత్తనం చేయించుకునేటువంటి ఒక నోడల్ ఏజెన్సీగా మారిపోయినటువంటి పరిస్థితి ఇవాళ మనకు కనపడతా ఉంది.